ఆంధ్రప్రదేశ్కి సినీ పరిశ్రమని రమ్మనమని చెప్పేసి తాజాగా మరొకసారి మన టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. అలాగే మొన్న గంటా శ్రీనివాసరావు చెప్పారు, అల్లు అరవిందోను చిరంజీవి విశాఖపట్నంలో స్టూడియోలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టు. వాళ్ళు కడితే మిగతా వాళ్ళు రావచ్చు. ప్రభుత్వంగా రప్పించాలంటే వెరీ సింపుల్ లాజిక్. అవసరమైతే ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఒక 50-100 ఎకరాలు ఒక్కసారి అవసరమైతే రామోజీ ఫిలిం సిటీ చూడండి, అన్నపూర్ణ సిటీ చూడండి, అట్లాంటి తరహాలు అంటే అన్ని సెట్టింగులు తయారు చేసి పడేయాలి. ప్లగ్ అండ్ పిన్ విధానం ఎట్లయితే ఉందో హైదరాబాద్లో, అంటే హైదరాబాద్లో ఆల్రెడీ డైరెక్ట్గా ఒక సూట్ కేసు పట్టేసుకుని రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిపోతే బయటికి వీడియో తీసుకుని రావచ్చు. అట్లాంటి ఏర్పాటు అయితే ఇక్కడ కష్టం, ఇంకెక్కడే కష్టమే. కానీ ఏర్పాట్లు చేయడం అనేటటువంటిది ముఖ్యం. అంతా రెడీ చేసి పెట్టుంచారనుకోండి, షూటింగులకు వస్తారు. ప్లస్ అక్కడే దాన్ని ఏమంటారు, విల్లాల టైప్లో కొన్ని, అట్లాగే అక్కడే ఈ అపార్ట్మెంట్ల టైప్లో, లగ్జరీ అపార్ట్మెంట్ టైప్లో కొన్ని కట్టేసి ఉంచాలి. అంటే లైక్ స్టూడియోకి వస్తే అక్కడ ఉండటానికి నటులకి, అలాగే ఎక్స్ట్రా సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా, అంటే ఎక్స్ట్రా అక్కడ ఉండేటువంటి 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి ఉండటానికి కావలసినటువంటి వసతి గృహాలు అక్కడ ఏర్పాటు చేయాలి. నెంబర్ 1. రెండవది, ఇట్లాంటివన్నీ సిస్టమ్ చేయాలి. ఇదంతా ఒక 1000 కోట్ల అవసరమైతే లోన్ తీసుకోవచ్చు. తీసుకుని కట్టేస్తే అప్పుడు షూటింగులు ఆటోమేటిక్గా జరుగుతాయి. ఎందుకంటే మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అక్కడ లుక్స్ కానీ, వైజాగ్ లుక్స్ కానీ చాలా బాగుంటాయి. దానికి తగ్గ అవసరం కూడా ఉంది. కానీ అక్కడ తగినటువంటి విధమైనటువంటి వసతులు లేవు. వస్తే ఈ స్టార్ హోటల్స్లో నటుల్ని దించితే దూల తీరిపోతుంది నిర్మాతలకు. చిన్న నిర్మాతలు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఈ ఖర్చే ఎక్కువ, లాజిస్టిక్స్ ఖర్చు అన్నటువంటిది. దాన్ని కనుక దృష్టి సారిస్తే అద్భుతంగా సాధించవచ్చు మనం.